పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది. అసలు ఈ ఉగ్రవాద దాడిని మనం ముందే ఊహించామా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తోంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇక యుద్ధమేనా? అసలు కాశ్మీర్ సమస్య ఎక్కడ మొదలైంది? వీటన్నింటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆర్మీలో పనిచేసిన రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది. అవునండి. అసలు ఫస్ట్ మనం ప్రివెన్షన్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు జరిగింది? అందరిలో ఇదే ప్రశ్న. ఇది అసలు ఎందుకు జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకునే కంటే ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా కాశ్మీర్ గురించి ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. ఏంటి అంటే ఈ మ్యాప్ కనిపిస్తుంది కదా, మనం భారతదేశంలో చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇండియా పొలిటికల్ మ్యాప్ చూపించినప్పుడు, జమ్మూ కాశ్మీర్ని చూపించినప్పుడు ఈ మొత్తాన్ని చూపిస్తారు. అందరికీ కూడా మన భారతదేశానికి తలలా ఉన్నటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని చూపిస్తారండి. అయితే ఈరోజు ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు ఒక్కటే అండి, ఈ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఈ కాశ్మీర్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ని ఏదైతే అన్నామో ఈ బ్లూ కలర్లో చూపిస్తున్నాం చూడండి, కేవలం ఇది మాత్రమే మన భారతదేశం యొక్క ఆధీనంలో ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి విషయం అండి, ఇది మాత్రమే. మరి అదీను ఇది లేదండి, అది మన చేతిలో లేదండి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మాకు ఆల్రెడీ మేము డిఫెన్స్లో చేస్తాం కాబట్టి, అలాగే కొంచెం పొలిటికల్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, డిఫెన్స్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయం తెలుసు తప్ప సామాన్య ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎగ్జాక్ట్గా పిఓకే ఎక్కడ ఉందండి? ఇక్కడ పిఓకే ఇదండి. ఓకే. సో భారతదేశం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ పిఓకే ఈ కలర్లో, ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా మనకి పిఓకే అని చెప్తామండి, మన ఆధీనంలో లేదు. ఇప్పుడు ఉగ్రవాదులు పిఓకే నుంచే మన సరిహద్దులోకి ప్రవేశించారు అనేది తెలుస్తోంది. అయితే అడవుల ద్వారా ప్రవేశించారు అనేది మన వాళ్ళు కనిపెట్టారు. సో అంటే ఇప్పుడు అడవుల్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చేయచ్చా? ఈజీగా వచ్చేయచ్చా? అలాగే ఉగ్రవాదులు కూడా వచ్చారా? ఏమి ఆంక్షలు అక్కడ ఏమి ఉండవా? ఈజీగా రారు కానీ కష్టపడి వస్తారు, దొంగచాటుగా వస్తారు. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం జమ్మూ కాశ్మీర్గా ఇది మాత్రమే ఆధీనంలో ఉంది. మరి ఈ కలర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నామో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది పాకిస్తాన్ యొక్క ఆధీనంలో ఉంది. కారణం ఏంటి అంటే 1947లో వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఆక్యుపై చేశారు. మనం స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నది అమెరికా చేయమని చెప్పింది కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రమే మనం పరిమితం అయిపోయాము. ఇక్కడేమో ఇప్పుడు దీన్ని ఏమన్నా ఉంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నామండి. యాక్చువల్గా మనం మ్యాప్లో చూపిస్తున్నాం, మ్యాప్లో చూపించినప్పటికీ ఇది పాకిస్తాన్ చేతిలో ఉంది తప్ప ఇది మన చేతిలో లేదు, ఇది మాత్రమే మన చేతిలో ఉందండి. అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్లో రెండు కనిపిస్తున్నాయండి. ఆరెంజ్ కలర్లో ఇంకా మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళు అనుకుంటారు మొత్తం అంతా మందే కదా అని. అక్సాయ్ చిన్ అని ఒక ప్రాంతం ఉందండి. ఈ అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసింది, అంటే ఇది కూడా మన దగ్గర లేదు. లేకపోతే ఈ సక్షగామ్ వ్యాలీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కాస్త ప్రాంతాన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ యొక్క పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఈ ప్రాంతాన్ని చైనాకి దానం చేసిందండి. సో ఫస్ట్ సాధారణ మన ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే మొత్తం మన ఆధీనంలో లేదు. గతంలో జరిగినటువంటి తప్పుల వలన ఈ యొక్క బాల్టిస్తాన్, దైమర్ అండ్ గల్గిట్ ఈ ప్రాంతాలన్నీ కూడా అండ్ ఆజాద్ కాశ్మీర్ అన్నారు, ఈ ప్రాంతాన్ని ఆజాద్, ఈ 4 ప్రాంతాలు కూడా పాకిస్తాన్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినాయండి. కేవలం ఈ ప్రాంతం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి మిలిటెంట్ క్యాంపులు అనేటువంటివి ఏర్పాటు చేసి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు పహల్గామ్కి వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా ఈ విధంగానే చొరబడి ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించారండి. వీళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ జిహాద్ పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారండి. అది